నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. రాహుల్ అయ్యర్ గారు, ప్రస్తుతానికి ఇండస్ట్రీలో అల్లు అరవింద్ గారికి సంబంధించి ఆయన సినిమాల పరంగా కావచ్చు, వ్యక్తిగత జీవితం కావచ్చు, వివాదాలు ఉండవు. పెద్దగా ఆయన్ని తప్పు పడుతూనో, ఆయన్ని అంటే ఫింగర్ పాయింట్ చూపిస్తూనో ఆయన్ని ఎవరు మాట్లాడరు మనం చూసినంత వరకు. అయితే ఆయనతో పాటు చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు బన్నీవాస్ గారు. సో మొన్నటి వరకు వెనకుండి నడిపించేవారు, ఇప్పుడు ముందుకి ఆయన్ని తీసుకొస్తున్నామంటూ కూడా మొన్న తండేల్ సినిమాలో ఆయన పేరు కూడా వేయడం జరిగింది. మనం మాట్లాడుకున్నట్టు కూడా నాకు గుర్తు. కానీ ఇప్పుడు అదే బన్నీవాస్ గారు అల్లు అరవింద్ గారిని కొంచెం టార్గెట్ చేస్తే మాట్లాడుతున్నట్టుగా, ఆయన ప్రియారిటీ తగ్గుతున్నట్టుగా, వేరే వాళ్ళని ఎవరినో ఆ ప్లేస్లో ఉంచుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దానికి బన్నీవాస్ గారు హర్ట్ అవుతున్నారు. అండ్ పైకి కనిపించే అంత కూల్ అండ్ కామ్ అల్లు అరవింద్ గారు కారు, నేను నోరిప్పి మాట్లాడానంటే చాలా సీక్రెట్లు బయటకు వస్తాయి అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నట్టు వార్త. నిజమేనా? బేసికల్గా ఏంటంటేనండి, తండేల్ సినిమా అప్పుడు అల్లు అరవింద్ గారే స్టేజ్ మీద క్లియర్గా చెప్పారు, ఈసారి నుంచి అత్యవసరంగా నా ప్రెజెన్స్ అవసరమైతేనే అల్లు అరవింద్ ప్రొడ్యూసర్గా పేరుంటుంది, లేదా నా సంస్థలో ఎవరైతే ఎన్ని సంవత్సరాల నుంచి గీతా ఆర్ట్స్కి అల్లు అరవింద్కి సపోర్ట్గా ఉన్నారో వాళ్ళ పేర్లనే నేను ప్రొడ్యూసర్స్గా వేయాలని డిసిషన్ తీసుకున్నాను అన్నారు. మనం మాట్లాడుకున్నాము. చాలా హర్షణీయమైన విషయం ఇది, అభినందించాల్సిన విషయం కూడా. ఎందుకంటే వీ గ్రో యూ గ్రో వీ గ్రో అని పాలసీ ఉంటుంది ఏదైనా ఇండస్ట్రీలో. అంటే నువ్వు ఎదుగు, మనమందరం కలిసి ఎదుగుదాం. యూ గ్రో వీ గ్రో. అలాగే గీతా ఆర్ట్స్ సంస్థలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎదుగుతూ సంస్థని కూడా పైకి తీసుకొచ్చేదానికి సపోర్ట్ సిస్టమ్గా ఉన్నారు. అదే టీం వర్క్. కానీ గీతా ఆర్ట్స్ అంటే ఓన్లీ అల్లు అరవింద్ అనుకోవడం చాలామంది అనుకున్నారు, కానీ దాని వెనకాల ఇంతమంది టీం ఉంటుందని అల్లు అరవింద్ గారు చాలాసార్లు చెప్పారు బేసికల్గా. కానీ ఎప్పుడైతే తాండేల్ సినిమాతో బన్నీవాస్ గారు ప్రొడ్యూసర్గా రావడము, ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా సినిమాని తీసి 100 కోట్ల క్లబ్లోకి నాగ చైతన్య గారిని అండ్ మళ్ళీ బన్నీవాస్ గారిని కూడా చేర్చడం అనేది జరిగింది. గీతా ఆర్ట్స్ ఈజ్ ద ఓన్లీ ఫస్ట్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ 100 crores క్లబ్ అనేది ఓపెన్ చేసింది గజనీతో. అవును, అల్లు అరవింద్ గారు ఇస్ ద ఓన్లీ ఫస్ట్ పర్సన్ హూ ఓపెన్డ్ 100 crores క్లబ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ తెలుగులో. సో అలాంటి గీతా ఆర్ట్స్ మీద వివాదాలు రావడము, అల్లు అరవింద్ గారి గురించి మాట్లాడుకోవడం అనేది చాలామంది చాలా రకాలుగా అనాలిసిస్ చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే అల్లు అరవింద్ గారు వ్యక్తిగతంగా అండ్ ప్రొఫెషనల్లీ అండ్ పర్సనల్లీ హీస్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరి దగ్గర నుంచి తనకి ఏం ఇన్ఫర్మేషన్ రావాలి, తను ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, తన ఫ్యామిలీ గురించి అయినా సరే, కొడుకును ప్రొటెక్ట్ చేసే తండ్రి అయినా సరే, చెల్లెల్ని ప్రొటెక్ట్ చేసే అన్నగైనా సరే. అంతే కదా, సురేఖ గారు చెల్లే కదా ఆయనకి, అల్లు అరవింద్ గారికి. అల్లు రామలింగయ్య గారి ఆ లక్షణాలని పునికి తెచ్చుకున్న అల్లు అరవింద్ గారు ఎప్పుడు ఎవరి ముందు ఏది నోరు జారి మాట్లాడడు. ఒకవేళ మాట్లాడినా మీడియా ముందుకు వచ్చి సారీ చెప్తాడు. మొన్న కూడా మనం చూసాం ఒక సిచ్యువేషన్ అప్పుడు. ఇప్పుడు కొత్తగా బన్నీవాస్ గారు తాండేల్ సినిమా తర్వాత అల్లు అరవింద్కి బన్నీవాస్ గారికి కొంచెం ఏదో కోల్డ్ వార్ జరుగుతోంది, ఆయన కొంచెం దూరంగా ఉంటున్నారన్న వార్తలకి చెక్ పెడుతూ సింగిల్ ట్రైలర్ లాంచ్కి వచ్చినప్పుడు అల్లు అరవింద్ గారు క్లియర్గా చెప్పారు, ఒక లేడీ అండ్ బన్నీవాస్ గారు పక్కన ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ నా టీంలో వాళ్ళు, వీళ్ళిద్దరూ నా గీతా ఆర్ట్స్కి నా సపోర్ట్ సిస్టమే, వీళ్ళిద్దరూ నా 2 కళ్ళు అనగానే బన్నీవాస్ గారు వాళ్ళకన్నా ఈ కన్నే కొంచెం ఎక్కువ అన్నట్టుగా చెప్పడము. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఆ అసోసియేషన్ ఉన్నప్పుడు ఆ చనువు అనేది ఎవరికైనా ఉంటుంది. ఒకవేళ బన్నీవాస్ గారు దాంట్లోంచి తప్పుకున్నారు అంటే ఆయనే డైరెక్ట్గా ముందుకు వచ్చే చెప్తారు. అల్లు అరవింద్ గారు కూడా చెప్తారు కొన్ని కారణాల వల్ల, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల, లేకపోతే వాళ్ళ గ్రోత్ కారణాల వల్ల వాళ్ళు వెళ్ళిపోయారండి అని. వాటి గురించి మేము సమాధానం చెప్పలేను, ఎవరి వ్యక్తిగత రీజన్స్ వాళ్ళకు ఉంటాయని ఆయన చెప్తారు. కానీ ఇక్కడ మనం ఏదేదో అనేసుకొని రాసేసుకోవడం అనేది చాలా తప్పు. దానికి తెరదించుతూ సింగిల్ ట్రైలర్ లాంచ్లో అల్లు అరవింద్ గారు మాట్లాడడము, బన్నీవాస్ గారు కూడా కొంచెం సంతోషంగానే కనిపించడము, ఆ పక్కన ఎవరైతే ఒక లేడీ ఉన్నారో ఆమె కూడా కొంచెం బన్నీవాస్ గారితో కలిసి పనిచేసిన అమ్మాయి అయ్యుండొచ్చు, ఇవన్నీ కూడా మనకు ఊహాగానాలకి చెక్ పెట్టి అల్లు అరవింద్ గారు క్లారిటీ ఇచ్చేశారు.
ఇచ్చేసాక మీడియాలో ఓకే బన్నీవాస్ గారు ఇంకా కంటిన్యూ అవుతున్నారు, నెక్స్ట్ సినిమాకి తీయబోయే కూడా బన్నీవాస్ గారే ఉంటారు, ఆ తర్వాత తీయబోయే సినిమాలు కూడా బన్నీవాస్ గారే ఉంటారు అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఉంటే మంచిది, లేకపోతే ఆయన ముందే చెప్పాడు నా సపోర్టివ్ సిస్టంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లే వేసుకుంటూ వెళ్తాను అని చెప్పి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక ప్రొడ్యూసర్గా పేరు పడితే అదొక ఛాన్స్ ఉంటుంది, బాగుంటుంది. ఎప్పుడైనా సరే నేను నా పేరు మ్యాండేటరీగా కావాలి, ఆ హీరో అల్లు అరవింద్ గారి పేరే అడిగారు అన్నప్పుడు, లేకపోతే ఆ పర్టికులర్ సినిమాకి అల్లు అరవింద్ గారు వేస్తే ఆ వెయిటేజ్ అనేది వస్తుంది అనుకున్నప్పుడే నా పేరు వేస్తానని చెప్పాడు. దీని తర్వాత ఎప్పుడూ బన్నీవాస్ గారు ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటాడు, ప్రతిరోజు యాక్టివ్గానే ఉంటాడు. అలాంటి ఆయన నిన్న ఒక ట్వీట్ పెట్టాడు, ఒక విషయం గురించి నేను చాలా మాట్లాడదాం అనుకుంటున్నాను, ఎందుకులే గొడవలని ఆగిపోతున్నాను, శాంతి 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 అని చెప్పి. ఎవరా శాంతి? ఓం శాంతి ఓం శాంతి అని. అంతేనండి, శాంతి అని ఎందుకు మాట్లాడతాడు ఆయన? ఏమో అంటే ఎవరో ఒక పర్సన్ ఎంట్రీ ఇచ్చారు, మేబీ లేదు వాళ్ళ పేరు ఏమన్నా శాంతి? లేదు లేదు లేదు. సో దాని కింద వెంటనే మన ఎస్ ఉన్నాడు కదా ఆయన ప్రొడ్యూసర్, మన బేబీ సినిమా ప్రొడ్యూసర్, వెంటనే దాని కింద ఇంకో రీట్వీట్ చేశాడు, ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పేసాయి, ఎవరికి భయపడాల్సిన పని లేదు, గొడవలు అయితే అయ్యాయి, నువ్వు చెప్పాలనుకుంది చెప్పు అని చెప్పి. సో బన్నీవాస్ గారు అది పెట్టేసరికి నెటిజన్స్ కానీ అనలిస్టులు కానీ ఎవరైనా కూడా వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు ఊహించేస్తున్నారు, ఎందుకు పెట్టాడు, ఎవరి గురించి మాట్లాడుంటాడు, అల్లు ఫ్యామిలీ గురించి ఏమైనా, ఎందుకంటే ఫ్యామిలీకి చాలా సన్నిహితంగా ఉంటారు. బన్నీవాస్ గారు ఏమైనా మాట్లాడారు అని అంటే ఇండస్ట్రీ పరంగా అది ఖచ్చితంగా అల్లు అరవింద్ గారి ఫ్యామిలీకి సంబంధించింది అని అనుకుంటాంగా. అదే చెప్తున్నాను, అది అల్లు అరవింద్ ఫ్యామిలీ గురించి సన్నిహితంగా ఉంటాడు, ఆయన ఇంకేమైనా ఈ విషయాల గురించి మాట్లాడబోతున్నాడా, లేకపోతే జరిగిన వివాదాలకి అసలు మా ఇద్దరి మధ్య నిజంగానే కోల్డ్ వార్ ఉంది అని ప్రూవ్ చేయడానికి ఈ ట్వీట్ పెట్టాడా, ఇవన్నీ కూడా చాలా ఆలోచించుకుంటున్నారు. ఆయన అయితే క్లారిటీ ఇవ్వలేదు, ఆయన పెట్టేసి వదిలేశాడు. అంటే ఎట్లుంటదంటే గిల్లి పెట్టేసి వదిలేస్తే ఇంకా అదే కదా, గిల్లి వదిలేస్తారు ఇంకంతే, మనం ఇంకా మనం మాట్లాడుకోవాలి. దాని మళ్ళీ మనం ఏమైనా మాట్లాడామనుకోండి, మీకు తెలుసా మీరెందుకు ఇలా మాట్లాడారు అని మనల్ని అంటారు. నువ్వు చెప్తే పూర్తిగా చెప్పాలి, లేదా అసలు చెప్పకూడదు. నువ్వేదో జనాల మీదకి వదిలేసి నువ్వు మీరు ఊహించుకోండి మీకు ఇష్టం వచ్చినట్టు అన్నట్టేగా ఇది. ఇప్పుడు నాకు ఊహించుకొని నేను కూడా చెప్తా, నేను కూడా ఏం చెప్తాను, అల్లు అరవింద్ గారికి బన్నీవాస్ గారికి చెడింది, అందుకే ఆయన విషయాలన్నీ చెప్పాలనుకుంటున్నాడని నేను కూడా ఊహించుకుంటాను. సో ఏదైనా కూడా క్లారిటీగా చెప్తే ఎవరికైనా ఒక క్లారిటీ ఉంటుంది, లేకపోతే పెట్టకుండా అన్నా ఉండాలి. ఇందులో వాళ్ళిద్దరికి విభేదాలు ఉన్నాయా లేదా అనేది ఆయన క్లారిటీ ఇవ్వలేదండి. ఎందుకంటే అల్లు అరవింద్ గారు ఆల్రెడీ చెక్ పెట్టారు కాబట్టి దీని మీద ఇంకెలా స్పందిస్తారు, కొత్త విషయాలు మనకి ఏమైనా తెలుస్తాయని వేచి చూద్దాం. థ్యాంక్ యూ.